ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। భాగవత బంధువులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, హృదయపూర్వకమైన ఆహ్వానం. ఈ భాగవత శ్రవణానికి మనం ప్రతి శుక్రవారం కూడా ఎంతో శ్రద్ధతోటి, ఉత్సాహంతో భాగవతం వినాలి అనే తపనతోటి ఈ విధంగా సమకూడడం అనేది చాలా మంగళకరమైనది. ఇది కలి ప్రభావానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నైమిషారణ్యంలో కూడా ఎప్పుడైతే ఎప్పుడైతే కలి ప్రభావం నుంచి దూరం అవుదాము, కలి ప్రభావం నుంచి లోకాన్ని తప్పిద్దాము అని శౌనకాది ఋషులు సంకల్పించినప్పుడు వారు మొట్టమొదటి యజ్ఞం చేశారు. కానీ తర్వాత భాగవతం విందాము, భాగవతం వినాలి అనే అటువంటి నిర్ణయానికి వచ్చారు. ఆ భాగవతం వినాలి అనే నిర్ణయానికి వచ్చి చివరికి సూత గోస్వామి వారికి ఆయన వ్యాసాసనాన్ని సమర్పించారు. వ్యాసాసనాన్ని సమర్పించి భాగవతాన్ని వినడానికి ఉద్యుక్తులయ్యారు. అంటే ఆ విధంగా వారు కలియుగ ప్రభావం నుంచి జగత్తును కాపాడాలి అని ప్రయత్నించారు. అంటే ఏంటి? ఎవరైతే భాగవతాన్ని వినాలని ప్రయత్నిస్తున్నారో వారు కలియుగ ప్రభావం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారని దానికి అర్థం. కాబట్టి మనం ప్రతి శుక్రవారం మనం భాగవతం వినడానికి ఇక్కడ సమకూడుతున్నాం. ఈ జూమ్ ద్వారా, మన MTM ద్వారా వారికి ఎప్పుడు మనం కృతజ్ఞులుగా ఉంటాము. తర్వాత ఈ భాగవత శ్రవణం మనలో ఉన్నటువంటి అనర్థాలు అంటే అర్థం లేనటువంటివి, హృదయంలో ఉన్నటువంటి అనేకమైన అర్థరహితమైనటువంటి భావాలను, గుణాలను, దోషాలను అది తొలగించి మనకు హృదయంలో కృష్ణ ప్రేమను జాగృతం చేయాలి అనేదే మన సంకల్పం. మన హృదయంలో కృష్ణ ప్రేమ జాగృతం అవుతోంది అనే దానికి సూచన ఏమిటి అంటే మనకు ఇతర జీవుల పట్ల, ముఖ్యంగా భక్తుల పట్ల, మానవుల పట్ల ప్రేమ ఉత్పన్నం అవుతుంది. అక్కడ మనము ఆ జీవి యొక్క రూపాన్ని చూడకుండా ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను దర్శించడం మొదలుపెడతాం. ఇది కృష్ణ ప్రేమకు సూచన. మన కృష్ణ ప్రేమ మన హృదయంలో జాగృతం అవుతోంది అని చెప్పడానికి సూచన ఏమిటంటే మనము ఆత్మను దర్శిస్తాం. అక్కడ మనము జీవులను, అంటే ఆ కుక్క దేహాన్ని కానీ, పంది దేహాన్ని కానీ, గాడిద దేహాన్ని కానీ, ఏనుగు దేహాన్ని, లేదా ఆవు దేహాన్ని, బ్రాహ్మణ దేహాన్ని, చండాలుని దేహాన్ని చూడకుండా ఆయా దేహాల్లో ఉన్నటువంటి ఆత్మను, ఈ ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క అంశ కదా అనే భావనలో చూడడం మొదలు పెడతాం. అప్పుడు మళ్ళీ హృదయంలో కృష్ణ ప్రేమ జాగృతం అవుతోంది అని సూచన. నిజంగానే దాంట్లో ఉద్ధవ గీతలో కృష్ణుడు చెప్తున్నాడు ఏమిటంటే, నిజంగా ఆత్మదర్శి అయినవాడు వెళ్ళి గాడిద కాళ్ళు కూడా పట్టుకుని గాడిదకి నమస్కరిస్తాడు. ఎందుకంటే దాంట్లో అది
చాకలి దేవుకి వెళ్ళేటువంటి ఒక జంతువులాగా చూడకుండా దానిలో ఆత్మ ఉంది అనే దృష్టితో చూస్తుంటాడు. అట్లా మనం చేయాల్సిన అవసరం లేదు, కానీ దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందని చెప్పడం కోసం. ఇది ఈ ఈ భాగవతంలో భాగంగా మనం ప్రారంభంలో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కథా విషయాన్ని బట్టి మనం ఆత్మాన్వేషణ ఉపదేశాలు అనే టాపిక్ కూడా మనం చర్చిస్తున్నాం. ఆత్మాన్వేషణ ఎందుకంటే మానవులుగా మనం జన్మించినప్పుడు నిశ్చయంగా చర్చించవలసినటువంటి విషయము, నిశ్చయంగా అన్వేషించవలసిన విషయము, నిశ్చయంగా తెలుసుకోవలసిన విషయము ఏమిటి అంటే ఆత్మతత్వం. ఆత్మతత్వం కాబట్టి ఈ భాగవత సందర్భంలోనే, ఎందుకంటే అక్కడ నైమిషారణ్యంలో ఋషులకు కూడా ఇతరుల అంటే కలియుగంలో మానవులకు దుఃఖభాగులై ఉంటారు అని వాళ్ళకి ఎందుకు అనిపించింది అంటే వాడు అందరి హృదయాల్లో కూడా ఉన్నటువంటి ఆత్మను చూస్తున్నా, అందరి ఈ హృదయాల్లో ఉన్నటువంటి ఆత్మను చూస్తున్నాడు, పరమాత్మను కూడా వాళ్ళు దర్శిస్తున్నారు. తర్వాత వారి దుఃఖాన్ని తమ దుఃఖంలాగా భావిస్తున్నారు. పరదుఃఖ దుఃఖి, పరులు దుఃఖంతో ఉంటే వాళ్ళు ఎవరైతే ఆత్మదర్శి అయి ఉంటాడో అతడు దుఃఖిస్తాడు. అంతేగా మనం ఇది మనలో కూడా ఈ భావం కలుగుతుంది. ఎవరన్నా ఆకలి వేసి అయ్యా ఆకలిగా ఉంది అనగానే ఆ శబ్దం వింటున్నావు, అయ్యా ఆకలిగా ఉంది, అమ్మ ఆకలిగా ఉంది అనే శబ్దం వింటున్నావు. అవును, ఆకలి అంటే ఇంత కష్టంగా ఉంటుంది కదా అని వెంటనే ఇస్తాం. అంటే ఏంటి, వాడి దుఃఖాన్ని మనం మన అనుభవంలో కన్నా పూర్వంలో ఉన్న అనుభవంలో ఉంది మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం. అప్పుడు మనం ఆ సమయానికి మనం పరదుఃఖ దుఃఖిగా అయిపోయినాం. పరదుఃఖ దుఃఖిగా అయ్యి మనం వారికి అన్నప్రసాదాన్ని లేదా కృష్ణ ప్రసాదాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆ క్షణానికి ఈ అవడం చాలా గొప్పది, కానీ శాశ్వతంగా 24/7 మనం కనుక అట్లా ఉండగలిగితే ఆత్మదర్శి అయినట్టే మనం. ఇది కాబట్టి ఆత్మదర్శనము, ఆత్మచర్చ, ఆత్మాన్వేషణము, ఆత్మ సాక్షాత్కారము, ఇవన్నీ కూడా మానవులకు, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారికి, ఇంకా ముఖ్యంగా భగవద్భక్తిలో కృష్ణ ప్రేమను పొందాలనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా అత్యంత అవసరమైనది, అనివార్యమైనది. కాబట్టి ప్రతి భాగవత కథలో, భాగవత చర్చలో మనం ఆత్మ గురించి కనీసం ఒక 2-3 నిమిషాలు, 5 నిమిషాలను మనం మాట్లాడుకోవాలి అనే సంకల్పం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక చక్కటి సందేశాన్ని మనకు ఇస్తున్నారు. సైన్స్ ఆత్మ సాక్షాత్కార శాస్త్రము అని ఉంటుంది ఆయన రాసిన పుస్తకం. అందరూ తప్పకుండా చదవాలి. ఇది చాలా ఆనందదాయకమైనది, చాలా జ్ఞానదాయకమైనది. దాంట్లో ఒక చక్కటి విషయాన్ని ఆయన చర్చిస్తూ ఏమన్నారంటే, ఆత్మ సత్యమైనది, ఆత్మ సుందరమైనది. సత్యము సుందరము అనే పదం వాడారు. ఏదైతే సత్యమై ఉంటుందో అది సుందరంగానే ఉంటుంది. కానీ మనం ఒక్కోసారి ఏమంటామంటే ఈ చాలా చేదు సత్యం అండి అని మనం అంటాం. సత్యం చేదుగా ఎందుకు ఉంటుంది? సత్యం చేదుగా ఉండకపోవచ్చు. అది లౌకికమైనటువంటి సత్యం కావచ్చు, కానీ అసలైన సత్యం ఇంకోటి ఉంది. ఏది నిజంగా అంటే ప్రతి ఒక్కరికి కూడా అది సత్యంలాగానే అనిపిస్తుంది, అది నిజమైన సత్యం. ఎప్పుడైతే సత్యమై అది ఒప్పారుతోందో అది సుందరంగా కూడా ఉంటుంది. సత్యము సుందరము ఉన్నప్పుడు నిశ్చయంగా అది మంగళకరము కూడా అయి ఉంటుంది. సత్యం శివం సుందరం. సత్యమైన వస్తువు సుందరంగా ఉంటుంది. ఆ సత్యము సుందరమైనటువంటి విషయము నిశ్చయంగా మంగళకరము కూడా అయి ఉంటుంది. దాన్ని అందుకో శివం, సత్యం శివం సుందరం. దీనికి ఒక చిన్న మనం గత వారం చర్చించుకున్న విధంగా ఒక విషయాన్ని మళ్ళీ చెప్తాను. ఒక మనిషి ఉన్నాడు. మనిషి అంటే దాంట్లో ప్రాణం ఉంది, జీవం ఉంది. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు అని కృష్ణ చెప్తున్నాడు. అంటే ఏంటి, మనకు ఒక జీవించున్న వ్యక్తి కనిపిస్తున్నాడు అంటే ఆ జీవం ఏదో ఉందో ఆ జీవం సాక్షాత్తుగా కృష్ణుడే. అది సత్యం. ఎప్పుడైతే ఆ జీవుడు ఆ శరీరం నుంచి వెళ్ళిపోతాడో, ఎప్పుడైతే శరీరం నుంచి వెళ్ళిపోతాడో ఆ శరీరం సుందరంగా ఉంటుందా? సుందరంగా ఉండదు.
అది దానికి ఎంత చక్కగా సింగారించినప్పటికి కూడా, దానికి పట్టు వస్త్రాలు కట్టినప్పటికి కూడా, దానికి రకరకాల పూలమాలలన్నీ వేసి అత్తరు పన్నీరు ఇవన్నీ చేసినప్పటికి కూడా అది సుందరంగా ఉండదు. దానిని ఎవరు కూడా తాకడానికి ఇష్టపడరు. ఎందుకంటే దాంట్లో సత్యమైన వస్తువు దాంట్లోంచి వెళ్ళిపోయింది. కాబట్టి నిజమైన సత్యమైన వస్తువు ఏమిటి అంటే ఆత్మయే. ఆ ఆత్మ శరీరంలో ఉంది కాబట్టి శరీరం కూడా సుందరంగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆత్మ శరీరంలోంచి వెళ్ళిపోతుందో దాని సౌందర్యం పోతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఆ సౌందర్యం అనేది శరీరంలో ఉందా, లేతే ఆ సౌందర్యం అనేది ఆత్మలో ఉందా? నెక్స్ట్, ఎప్పుడైనా మనం ఒక ఒక మంచి పట్టు చీర కట్టుకుని ముత్తైదువ ఎదురుగుండా వస్తే, లేదా ఒక భక్తుడు తిలకం పెట్టుకుని ఎదురుగుండా వస్తే, ఓ చాలా మంగళకరంగా ఉంది, ఈ రోజు మంగళకరంగా ఉంది అనుకుంటాం. కానీ అదే శవం ఎదురుగుండా వస్తే, ఏంటి ఇవాళ మొత్తం అశుభంగా ఉంది, అమంగళంగా ఉంది అనుకుంటాం. అంటే ఏంటి, మరి ఆ శరీరము సుందరంగా కూడా లేదు. ఇప్పుడు ఏ శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయిందో అది సుందరంగా కూడా లేదు. మనుషులు దాన్ని అమంగళంగా భావిస్తున్నారు. అది నేను పంపించే చూసిండ్రా. అది మంగళంగా కూడా అదే అమంగళంగా కూడా భావిస్తున్నారు. అంటే ఏంటి, నిజమైన సత్యము, నిజమైన శివము, నిజమైన సుందరము ఏమిటి అంటే ఆత్మయే. అయితే మనకు బయటికి కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో సౌందర్యం ఉంది, మనం శరీరాన్ని చూసి ఆకర్షితులమవుతాం. అయితే ఆ కనిపించే సత్యము శాశ్వతమైన సత్యం కాదు. ఎందుకంటే పెళ్ళైన మొదటి సంవత్సరంలో ఎంతటి అనురక్తి ఉంటుందో 50 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత అంత ఉంటుందా? మొదటి సంవత్సరంలో ఉన్నంత ఉండదు. ఎందుకంటే ఆ రూపం మారిపోతోంది. ఆ అందం మారిపోతోంది. ముసలితనం వచ్చేస్తోంది. ముడతలు వచ్చేస్తున్నాయి. తెల్ల జుట్టు వచ్చేస్తోంది. పళ్ళు రాలిపోతున్నాయి. శరీరం మొత్తం వడిలిపోతోంది. ఈ విధంగా వస్తుంది. అంటే ఏంటి, నిజమైన సత్యము ఏమిటి అంటే నిజమైన సత్యము ఆత్మయే. నిజమైన మంగళం ఏమిటి? ఒక రూపాన్ని చూడడానికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏం చూస్తున్నాం దాంట్లో? ఆత్మను చూస్తున్నాం, మంగళమైనది. అదేవిధంగా సుందరమైనది ఏమిటి? సుందరమైనది ఆత్మయే. సత్యం శివం సుందరం అనేది ఆత్మనే. దీని ప్రభుపాదుల వరకు చక్కటి కథ కూడా చెప్పారు మనకు అర్థం కావడం కోసం. ఈ విషయం చాలా సులభంగా ఉంది, అందరికీ అర్థమై ఉంటుంది. ప్రభుపాదుల వారు దీనికి మనకి ఇంకా సులభంగా అర్థం కావడం కోసం, ఎందుకంటే మనం శరీరాన్ని ఎంత చక్కగా అలంకరించుకున్నా చిన్నప్పుడు ఉన్నంత సుందరంగా సౌందర్యంతో పెద్ద అయిన తర్వాత శరీరం ఉండదు. 80 ఏళ్ళ తర్వాత, 90 ఏళ్ళ తర్వాత ఉండదు. మొత్తం చర్మం మొత్తం వడిలిపోయి ఉంటుంది, ముడతలు వచ్చేసి ఉంటుంది, తెల్ల జుట్టేసి ఉంటుంది, పళ్ళు రాలిపోయి ఉంటాయి, తర్వాత శరీరం వంగిపోయి ఉంటుంది. ఈ విధంగా రకరకాలుగా శరీరం ఉంటుంది కదా. జామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి అనుకో కృష్ణ అన్నాడు, ఎవరైతే ముసలితనము మరణం నుంచి బయటపడాలనుకునేవాడు నన్ను ఆశ్రయిస్తున్నాడు అని చెప్పి కృష్ణుడు. కాబట్టి కృష్ణుని ఆశ్రయించే వాళ్ళకి ముసలితనం ఉండదు. వాళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మను దర్శిస్తున్నారు. ఆ ఆత్మ తేజోవంతమైంది, ఆ ఆత్మ నిత్య నూతనమైంది, నవ యవ్వనమైంది. కాబట్టి వాళ్ళలో ఆ 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆ కళ తగ్గదు, ఆ ఉత్సాహం తగ్గదు, వాళ్ళలో ఆ ఎటువంటి ఆ చురుకుదనం అనేది తగ్గదు. ఇక ప్రభుపాల వారు చెప్పినటువంటి కథలోకి వచ్చి, ఈ ఆత్మ ఎందుకు సుందరంగా ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది అని ఒక చిన్న కథ ద్వారా కూడా మనం తెలుసుకుందాం. ఒక అందమైన యువతి ఉండేది. అయితే ఆమెకు చాలా 20 ఏళ్ళ లోపలే ఉంది, యవ్వనవతి. అంతేకాకుండా ఆమెకు ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే చాలా తెలివి గలది. ఆధ్యాత్మికతను కొంత పుణికిపుచ్చుకున్నటువంటి ఒక అమ్మాయి. చాలా తక్కువగా ఉంటుంది అటువంటి సందర్భాలు, కానీ మొత్తానికి ఉంది. అయితే ఆ అమ్మాయిని చూసి ఒక వ్యక్తి ఆకర్షితుడయ్యాడు. చాలా బలవంతుడు, చాలా సౌందర్యవంతుడు, బలం గలవాడు, బలవంతంగా కూడా చేయగలవాడు. అటువంటి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అది ఇది అని మొత్తానికి, అంటే చాలా ధనవంతుడు కూడా అని చొరవ తీసుకోవడం మొదలుపెట్టాడు. మరి దగ్గరకు వచ్చేస్తున్నాడు. అప్పుడు ఆమెకు అర్థమైంది,
ఈయన నేను ఆ, నా శక్తితోటి ఈ వ్యక్తిని నేను ఆపలేను, కాబట్టి యుక్తితోనే ఆపాలి, ఆత్మను ఆశ్రయించే తీసుకోవాలి అని భావించింది. భావించి ఈ అయ్యా మీరు అన్నది బాగానే ఉంది, నేను కూడా మీ పట్ల ఆకర్షితునయ్యాను, కానీ ఇప్పుడు నేను ఒక చిన్న వ్రతంలో ఉన్నాను, ఒక వారం రోజుల్లోపు నా వ్రతం అయిపోతుంది, ఆ వారం రోజుల తర్వాత మీరు రండి, అప్పుడు మనం చక్కగా ఆ, ఆనందించవచ్చు, మీరు అనుకున్నట్టుగానే చేయొచ్చు అని చెప్పి ఒక వారం రోజులు గడువు తీసుకుంది. గడువు తీసుకెళ్ళిపోయింది. ఆ వారం రోజులు ఏం చేసిందంటే, ఏదైతే వాంతులు విరోచనాలు అయితాయో అటువంటి పదార్థాలు తినడం మొదలుపెట్టింది. ఆముదం లాంటిదో లేకపోతే ఏదో అటువంటి అన్ని, అంటే నోటి నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది, తర్వాత కింద నుంచి కూడా బయట, ఈ విధంగా వారం రోజుల పాటు మొత్తం అట్లా లాక్సేటివ్స్ మొత్తం తీసుకుంది, విరేచన కాదు చేసేది. వారం రోజుల కల్లా లోపల మొత్తం శక్తి మొత్తం అయిపోయి ఇట్లా ఒక పీనుగులాగా తయారైంది. అయితే ఆ తెలివిగా ఏం చేసింది అంటే, ఏదైతే వాంతులు లాంటివి ఉన్నాయో దానన్నిటినీ ఒక ఒక చిన్న ఒక చాలా అట్రాక్టివ్గా, చాలా నగిషిలో ఉన్నటువంటి గిన్నెల్లో ఒక గిన్నెలో నింపి పెట్టింది. తర్వాత ఏదైతే లిక్విడ్ మలం ఉందో, ఆ లిక్విడ్ మలం ఉందో దాన్ని కూడా ఒక పెద్ద పెద్ద గిన్నెలు, ఒక పెద్ద గిన్నెలు, అందమైన గిన్నెలో పెట్టి ఒక రూమ్లో పెట్టింది. వారం రోజులు అయిపోయింది. ఆ వారం రోజుల తర్వాత వాడు వచ్చాడు, ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చేటప్పటికి ఒక చాలా దరిద్రంగా ఉన్నటువంటి ఆ అమ్మాయి, ఒక వ్యక్తి, ఆడపిల్ల కనిపించింది. ఈ వారం అంటే ఆ కొత్త వ్యక్తి కాదు, ఆ విరోచనాలు వాంతులు అయినటువంటి వ్యక్తి ఎదురుకుండా, అందుకు తెలుసుగా ఎట్లా వారంలో వస్తాడని, ఎదురుకుండా కూర్చొని కరెక్ట్ బట్టలు వేసుకుని మంచిగా బట్టలు కట్టుకోలేదు, ఎట్లా ఉంది శరీరం, ఆ నీళ్ళు మొత్తం పోయేటప్పటికల్లా ఆ చర్మం రంగే పోయి నల్లగా అయిపోయింది. అడిగాడు, ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంటే, ఆ అందమైన అమ్మాయి నేనే అని. వాడికి అర్థమే కావాలి, అందమైన అమ్మాయి ఈ విధంగా ఎట్లా ఉంటుంది అని మొత్తాన్ని చాలా కన్విన్స్ చేస్తే అర్థం. ఎందుకు ఇట్లా అయింది అంటే, అవును నువ్వు అందాన్ని చూసి నువ్వు ఆకర్షితుడు అయ్యావు కదా, ఆ అందాన్ని చూపిద్దామని, అందం యొక్క రహస్యం ఏంటి చూపిద్దామని నాకు ఒక ఐడియా వచ్చింది. అందం రహస్యమా అంటే, నాకు అందాన్ని ఇచ్చినటువంటి కొన్ని రసాలు ఉన్నాయి, సౌందర్య రసాలు, ఆ రసాలని చూపిద్దాం అనుకున్నా అని. ఎక్కడున్నాయి అంటే, వాడు అప్పటికే వాడికి చాలా హతాశుడు అయిపోయాడు, కానీ ఏదో కొత్త మాటలు మాట్లాడుతుంది కదా, అసలు ఏంటి అనుకున్నాడు. అంటే ఆ పక్క గదిలో పెట్టానని చెప్పి, ఆ పక్క గదిలో వెళ్ళి చూస్తే 2 పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి. వెళ్ళి చూశాడు, ఇట్లా ఒక్కసారి ముక్కు, వాడికి ఆ దుర్గంధాన్ని భరించలేకపోతే ఆ రూమే నిండిపోయింది ఆ దుర్గంధంతో. కానీ ఆ గిన్నెలో ఇంకా ఏముంది ఏమో దగ్గర చూసి ఇట్లా చూసేటప్పటికి వాడికి వాంతిలాగా అయిపోయింది, కడుపులో తిప్పిపోయింది అట్లా, పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. అప్పుడు అంది, యాక్చువల్గా సత్యమైన వస్తువు ఏమిటి, సత్యమైన వస్తువు ఏమిటి అంటే ఆత్మయే సత్యమైన వస్తువు. ఆత్మ లోపల ఉన్నంత వరకే, ఆత్మ ఉన్నంత వరకే దానికి జీవనం ఉంటుంది. దానికి తోడుగా అది ఆహారము అవన్నీ పుష్టికరమైన ఉన్నప్పుడు ఉంటుంది. కానీ ఆ పుష్టిని కలిగించేటువంటి పదార్థాలని బయటకు వచ్చేస్తే, ఏవైతే సౌందర్యానికి కారణమయ్యావో అవి దుర్గంధంతో నిండి ఉంటాయి. కాబట్టి సత్య వస్తువు సుందరంగా ఉంటుంది, కానీ ఈ రసాలు కానీ శరీరం కానీ సత్య వస్తువు కాదు, కాబట్టి అవి శివము కూడా అంటే మంగళకరము కాదు, తర్వాత సుందరము కూడా కాదు అని ప్రభుపాల వారు ఈ చక్కటి కథ ద్వారా మనందరికీ తెలియజేస్తారు. అంటే ఏంటి, ఆత్మయే సత్యమైనది, ఆత్మయే సుందరమైనది, ఆత్మయే మంగళకరమైనది అనే విషయాన్ని చాలా అద్భుతంగా చేశారు. కాబట్టి ఆత్మయే ఇంత సుందరంగా ఉంటే, సత్యమై ఉంటే, మరి పరమాత్ముడు అంటే అన్ని ఆత్మలకు ఆత్మయే అయిన వాడు ఇంకెంత సుందరంగా ఉండాలి, ఇంకెంత మంగళకరుడై ఉండాలి, ఇంకెంత సుందరుడై ఉండాలి. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహునాం యో విదదాతి కామాన్ తమాత్మస్థం ఏన పశ్యంతి ధీరా తేషాం శాంతిం శాశ్వతీం ఏతరేషాం. కఠోపనిషత్తు చెప్తుంది ఈ మాట. ఏంటంటే
ప్రతి హృదయంలో కూడా ఉన్నాడు. అంటే ప్రతి హృదయం అదేంటి, ఒక్కొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మయే ఇంత సుందరమైనది, ఇంత సత్యమైనది, మంగళకరమైనది అయితే అన్ని హృదయాల్లో ఉండేటువంటి పరమాత్ముడు ఇంకెంత మంగళకరుడై ఉండాలి, ఇంకెంత సుందరుడై ఉండాలి. అందుకోసం ఉపనిషత్తు ఏమిటంటే, ఎవరైతే ఆ పరమాత్ముని దర్శిస్తున్నారో వారు మాత్రమే ఈ జగత్తులో శాశ్వతమైన శాంతిని పొందుతున్నారు, ఇతరులు పొందలేరు, పొందట్లేదు. అంటే ఏంటి, మనం ఇక్కడ దర్శిస్తున్నది శరీరాన్ని మాత్రమే, ఆత్మను దర్శించట్లేదు. ఇక పరమాత్మ దర్శనం ఎక్కడ ఉంది? ఆత్మని ఎప్పుడైతే దర్శిస్తామో అప్పుడు పరమాత్మ దర్శనం తప్పకుండా అవుతుంది. ఆత్మను దర్శించగానే అది సత్యము. అది మనము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని, అవును నేను ఆత్మస్వరూపం, అహమాత్మ నేను ఆత్మస్వరూపుణ్ణి అని రోజుకు ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కూడా అనుకున్నా కూడా అది పరమ మంగళకరం. మనం సత్యాన్ని పలుకుతున్నాం అక్కడ. ఆత్మ సత్యమైనది, నేను ఆత్మను అని అనడం కనీసం రోజుకి 5 నిమిషాలు అని అనడం అనేది అది ఎంత సత్యమైన విషయము, ఎంత మంగళకరమైన విషయము, ఎంత సుందరమైన విషయం. ఇది అనుభూతం కావడమే ఆత్మాన్వేషణం అని అన్నాం. ఇది ఆత్మాన్వేషణ ఉపదేశం. ఆత్మాన్వేషణ ఉపదేశం ఇది సుందరమైనది. ఎందుకంటే ఆ ఆత్మ ఉన్నప్పుడే మనం అందంగా కనిపిస్తున్నాం. ఆత్మ లేనిది అటువంటి శవం సుందరంగా ఎట్లా ఉంటుంది? ఉండదు. మంగళకరం ఎట్లా అవుతుంది? కాదు. సత్యంగానే కాదు. కాబట్టి అది అసత్యం కాబట్టి వెంటనే తీసేయండి అంటారు, తీసేస్తారు, వాడిని అగ్ని దహనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా సాగుతుంది. ఇది ఆత్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విషయం. కాబట్టి దీన్ని అప్పుడప్పుడు కనీసం వారానికి ఒకసారి, రోజుకి ఒకసారైనా తలుచుకోవడం ద్వారా మనం ఉన్నతమైనటువంటి దివ్యమైన ఆనందాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంది. అయితే నెక్స్ట్ ప్రశ్న ప్రభుపాదులు వారు ఏమైనా ఇంకొక తెలియజేశారంటే, ఇంతకీ ఆత్మ శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఇంతకీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, వచ్చి ఏం చేస్తోంది అని ఇంకొక ప్రశ్న ఇస్తారు. ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు మనకు ఆకాశం, ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనం సూర్యుడిని చూడకపోయినా కూడా ఆ సూర్యకాంతిని బట్టి ఆ సూర్యుడు వచ్చేసాడు, ఆకాశంలో ఉన్నాడు అని అంటుంటాం. కాల్లో మనకు ముళ్ళు గుచ్చుకుంటుంది, కాల్లో ముళ్ళు గుచ్చితే లేకపోతే ముళ్ళు ఇక్కడ సిటీ అంటే ముళ్ళు గుచ్చుకోకపోవచ్చు, ముళ్ళు ఉండకపోవచ్చు. మనం నడుస్తుంటే ఆ చెప్పులో రాయి వెళ్ళొచ్చు, చెప్పు కింద రాయి వచ్చింది, అయినా కూడా మనం చూడలేదు, ఆ రాయిని చూడలేదు. మనం చిన్నగా ఉండొచ్చు, ఆ రాయిని మన కంటికి కనిపించలేదు. కానీ చెప్పు కింద రాయి వచ్చింది అని మనకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? మనం చూడలేదు, అది ఎవరు వచ్చి దాన్ని పెట్టలేదే, అయినా మనకి ఎట్లా తెలుస్తోంది అంటే అక్కడ మనకు స్పర్శ, అక్కడ చైతన్యము అక్కడ ఉంది. కాబట్టి ఆ చైతన్యము దానికి ఏదైనా గుచ్చుకున్నా, ఎవరైనా నొక్కినా అక్కడ వెంటనే మనకు స్పర్శ జ్ఞానం కలుగుతుంది. అంటే ఏంటి? ఆ చైతన్యము సర్వత్రా వ్యాపించింది. ఏ విధంగా అయితే సూర్యకాంతి సర్వత్రా వ్యాపించి ఉంటుందో అదే విధంగా సూర్యుడు ఆకాశంలో ఉన్నా కూడా సూర్యకాంతి సర్వత్రా వ్యాపించిందో, ఆత్మ ప్రతి జీవి హృదయంలో నిలిచి ఉన్న దాని యొక్క చైతన్యం దేహమంతటా వ్యాపించి ఉంటుంది. యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రే తథా కృష్ణం ప్రకాశయతి భారత. ఈ సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అంటే ఏంటి? ఆత్మ అనేది చైతన్యము ద్వారా మనకు లభ్యం. దాని ఉండే స్థానం ఏంటి? కృష్ణ చెప్తున్నాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో. నేను ఇప్పుడు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అంటే ఆత్మ అనేది హృదయంలో ఉంది, దాని యొక్క ప్రభావాన్ని చైతన్య రూపంలో సర్వత్రా అది వ్యాపింపజేస్తుంది. తద్వారా మనకు స్పర్శ జ్ఞానం తెలుస్తుంది. వెనక నుంచి ఎవరైనా ఇట్లా ముళ్ళుతో ఇట్లా అన్నా కూడా మనకు వెంటనే తెలిసిపోతుంది. ప్రభుపాల వచ్చిన ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ప్రభుపాల ఏంటి? ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో దాన్ని కట్టినా, కొట్టినా, తగలబెట్టినా ఎటువంటి స్పందన ఉండదు.
కానీ ఆత్మ ఉన్నప్పుడు మన వెంట్రుకను ముట్టుకున్నా మనం ఒప్పుకోం అని అంటున్నాడు. మన వెంట్రుకను ఇట్లా మన వెంట్రుకను టచ్ చేసినా మనం ఒప్పుకోం. ఎందుకు వస్తుంది ఇది? లోపల పరమశక్తివంతమైన ఆత్మ ఉంది కాబట్టి. పరమశక్తివంతమైన ఆత్మ. ఇంతకీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకో ప్రశ్న వస్తుంది. ఎందుకు వచ్చింది? ఈ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం కొద్దిగా చర్చించి మన భాగవత కథలోకి వెళ్ళిపోదాం. ఇది భగవంతుడి నుంచే వచ్చింది. భగవంతుడి నుంచే వచ్చింది. భగవంతుని యొక్క అంశ. ఇది విషయాన్ని కృష్ణుడు 15వ అధ్యాయంలో చెప్తూ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శాత్ ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. అంటే భగవదంశయే. ఈ భగవదంశ ఏ విధంగా దానికి ఆయన ఒక చక్కటి ఉపమానం ఏ విధంగా ఇచ్చారంటే, భగవదంశ కాబట్టి భగవంతుడు శాశ్వతుడు, భగవంతుడు సత్యం, సత్యమైన వాడు, భగవంతుడు మంగళ స్వరూపుడు, భగవంతుడు సుందరుడైన వాడు. కాబట్టి ఆత్మ కూడా సత్యమైనది, ఆత్మ కూడా మంగళకరమైనది, ఆత్మ కూడా సుందరమైనది. ఎందుకంటే భగవదంశే కాబట్టి. ఇది దీని ఉపమానం ఏమి ఇచ్చారంటే, అగ్ని రవ్వ, ఒక పెద్ద అగ్ని జ్వాల ఉంది. అగ్ని జ్వాలలో మనం చూస్తాం ఇట్లా ఇట్లా రవ్వలు వస్తుంటాయి బయట. అయితే ఎప్పుడైతే ఈ నిప్పు రవ్వలు ఇట్లా వస్తున్నాయి, ఆ నిప్పు రవ్వ వెళ్ళి నేరుగా ఒక ఎండుగడ్డి కుప్ప మీద పడితే వెంటనే కాసేపటికల్లా అగ్ని భగ్గున అది చక్కగా మండిపోతుంది. అంటే ఏంటి? అది తన అస్తిత్వాన్ని కోల్పోదు. అప్పుడు ఆ అగ్నిరవ్వ బయటకు వచ్చేసినా కూడా సరైన స్థలంలో పడడం వలన, దానికి ఇంధనం అవన్నీ దొరకడం వలన అది ఆరిపోకుండా అది మళ్ళీ కొనసాగిస్తుంది. అయితే ఇదే అగ్నిరవ్వ నేల మీద పడిందన్న, నిప్పురవ్వ ఎగిరి వచ్చి నేల మీద పడింది. నేల మీద అక్కడ అనుకూలమైన వాతావరణం దానికి లభిస్తే గనక అది మళ్ళీ రాజుకునే అవకాశం ఉంది. లేకపోతే కాసేపు ఉండి అది కూడా చల్లారిపోతుంది. ఇది రెండో పరిస్థితి. ఇక మూడో పరిస్థితి, ఆ విధంగా కాకుండా ఆ నిప్పురవ్వ నేరుగా వచ్చి నీళ్ళలో పడింది. నీళ్ళలో పడితే పడిన క్షణమల్లి అది మొత్తం ఆగిపోతుంది. సో అదేవిధంగా ఎప్పుడైతే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. సో అదే విధంగా ఎప్పుడైతే ఈ ఆత్మ పురాకృత పుణ్యం వలన ఉత్తమమైనటువంటి మానవ దేహంలో, వైష్ణవ దేహంలో కనుక వస్తే ఇంకా తన భక్తిని, అంటే అది ఎటువంటిది అంటే అది ఎండుగడ్డి మీద నిప్పురవ పడడంతో సమానం. అది ఇంకా మళ్ళీ కొనసాగుతుంది, అది ఆరిపోదు. ఎప్పుడైతే వైష్ణవ దేహంలోకి, అంటే వైష్ణవ కుటుంబంలో కనుక ఆ ఆత్మ వచ్చి చేరితే దానికి మళ్ళీ, అంటే దానికి ఇంధనము, అంటే అది ఆరిపోయే ప్రసక్తి లేదు. అది చక్కగా చివరిదా అంటే కొనసాగి భగవత్ ప్రాప్తిని మళ్ళీ పొందాలి. అంటే ఏంటి? విడిపడినప్పుడు అది నిప్పురవలాగా ఉండొచ్చు, కానీ మళ్ళీ భగవత్ ప్రాప్తి పొందినప్పుడు అది పెద్ద అగ్నిలాగా తయారవుతుంది. ఎందుకంటే భగవద్ అంశం కాబట్టి. ఇక నీటితోటి ఎట్లా పోలుస్తామంటే అది పశువుతో సమానం. అంటే ఒకవేళ గనక ఆ ఆత్మ పశు శరీరంలో చేస్తే అది వెంటనే ఆత్మ గురించి తెలుసుకునేటువంటి అవకాశం దానికి పూర్తిగా కోల్పోతుంది. అంటే అప్పుడు ఆ నిప్పుర వెళ్ళి నీళ్ళలో పడుతుంది సమానం. ఎందుకంటే జంతువులో కూడా ఆత్మ ఉంది, అది కూడా అన్ని మనుషులు చేస్తున్నట్టు అన్ని కార్యక్రమాలు జంతువు కూడా చేస్తోంది. కానీ ఆత్మాన్వేషణ, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ దర్శనము అనేది ఆ పశు జన్మలో ఆత్మకు, జీవునికి అసాధ్యం. ఇక వేరేది భూమి మీద పడడం అనేది దేంతో పోల్చారు అంటే ఆచార్యులు ప్రభువారు, అంటే అది మానవ జన్మ వచ్చింది, మానవ జన్మతో పాటు కొద్దిగా భక్తి, అంటే కొద్దిగా భక్తి ఉంది, తర్వాత మిగతా అంతా భౌతిక కార్యక్రమాలు. అంటే ఏంటి? ఉండి ఉండనట్టు ఆ విధంగా సాగుతుంది. అంటే ఏంటి? పూర్తిగా ఆరిపోలేదు, అదేవిధంగా పూర్తిగా ఒక పెద్ద అగ్నిలాగా కూడా అది ప్రజ్వరిల్లలేదు. ఈ విధంగా సాగుతుంటుంది. కాబట్టి
ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవంతుని అంశ. దాని ఉండే దాని ఉండే స్థానం ఏమిటి అంటే హృదయము. అయితే దానికి ఉండేటువంటి పరిస్థితిని బట్టి అది వైష్ణవ కుటుంబంలో జన్మిస్తుందా, లేకపోతే పశుదేహంలోకి వెళ్ళిపోతుందా, లేకపోతే సంస్కారవంతుడైన మానవుడి రూపంలో వస్తుందా అనేది వాడి యొక్క వాడి పురాకృత కర్మని బట్టి ఉంటుంది, సాంగత్యాన్ని బట్టి ఉంటుంది, అతనికి కలిగేటువంటి గురు సాంగత్యాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనకు తెలియజేయడం కోసం ఈ ఆత్మ సాక్షాత్కారం గురించి, ఆత్మను అంటే ఆ నిప్పురవ భగవంతుడి నుంచి వేరైనటువంటి నిప్పురవ్వను ఆరిపోకుండా కాపాడేదే గురువు. అందుకోసమే ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యెన తస్మై శ్రీ గురవే నమః. ఈ విధంగా ఎప్పుడైతే ఆత్మను గురించినటువంటి విషయం తెలుసుకోవాలని సంకల్పం కలుగుతుందో, శుభగడి వస్తుందో, అప్పుడు గురువు యొక్క అన్వేషణ ప్రారంభమవుతుంది. ఆ గురువు అన్వేషణలో, గురువు యొక్క సేవలో ఆత్మ సాక్షాత్కారం కలిగేటువంటి శుభతరుణం వస్తుంది. ఈ విధంగా మనం ఈ ఆత్మాన్వేషణ ఉపదేశాలను కాస్త విరామం ఇద్దాం ఇవాటికి. తర్వాత మనం వెళ్ళొచ్చు. దీనికి సంబంధించిన కథగానే మనం ఇప్పుడు భరత్ మహారాజు యొక్క 3 జన్మల గురించి మనం చర్చిస్తున్నాము. దీని కూడా చాలా సంగతమైనది. దాదాపు నేను ఇప్పుడు చెప్పిన విషయాలే ఈ భరత్ మహారాజు యొక్క కథలో వస్తుంది. భరతుడు సామాన్యుడు కాదని మనం మొదటి నుంచి గత కొన్ని వారాలుగా వింటున్నాం. సాక్షాత్తుగా భగవదవతారమైనటువంటి ఋషభదేవుని తనయుడు భరత మహారాజు. అతని పేరు మీదే ఇప్పుడు భారత వర్షం అని కనిపిస్తుంది. ఆయన పేరు మీద వచ్చింది. అంతటి మహాశక్తి సంపన్నుడు, పరమ భాగవతుడు, సామాన్య వ్యక్తుడుగా పరమ భాగవతుడు, శ్రీకృష్ణుని యొక్క ఉత్తమ భక్తుడు. తర్వాత సర్వసంగ పరిత్యాగి, వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చేయదాయకం. సంపూర్ణ వైరాగ్యవంతుడు. ఇంత అయినప్పటికీ కూడా, రాజ్యాన్ని వదిలిపెట్టినప్పటికీ కూడా, జింక పిల్ల సాంగత్యం వల్ల చివరి క్షణంలో శరీరాన్ని విడిచే సమయంలో ఆ జింక పిల్ల పక్కనే ఉంటే ఆ దాని ముఖంలోకి చూస్తూ చివరికి జింక దేహాన్ని పొందడం జరిగింది. ఇది అందరినీ కూడా, ఈ భరత మహారాజు కథ మన అందరినీ సావధానపరిచేది. కాబట్టి భాగవతంలో ఇంకా ప్రత్యేకంగా చర్చించబడిన కథ ఇది. భరతుని 3 జన్మల భరతుని వివరం మనకు అందిస్తుంది శ్రీమద్ భాగవతం. అది సామాన్య వ్యక్తి కాదు. అంటే భాగవతంలో ఈ కథ కూడా వస్తుంది. అజామిళి కథ వస్తుంది. అజామిళి పరమ పాపి అయిన వాడు కూడా చివరికి హరినామాన్ని, నారాయణ నామాన్ని పలకడం ద్వారా ముక్తిని పొందాడు అని తెలుపుతుంది అక్కడ. కానీ ఈ భరత మహారాజు కథ ఎటువంటిదంటే, అంతటి మహాచక్రవర్తి సాక్షాత్తుగా భగవతావతారం యొక్క పుత్రుడు అయినప్పటికీ కూడా, పరమ భక్తుడు, భాగవతుడు, సమస్త యజ్ఞాలు భగవద్గీతం చేసిన వాడు అయినప్పటికీ, సర్వసంగ పరిత్యాగి అయినప్పటికీ కూడా పతనము కలగవచ్చు అనేటువంటి ఒక సందేశాన్ని, తీవ్రమైన సందేశాన్ని మనకు అందించేదే భరత మహారాజు కథ. మొత్తానికి అంటే ఏంటి? భగవద్గీత కృష్ణ చెప్పినట్టు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఏ విధంగా బాల్యం నుంచి యవ్వనం నుంచి ముసలితనంలోకి ఆత్మ ప్రయాణిస్తూ ఉంటుందో, తర్వాత ముసలితనం తర్వాత ఇంకో దేహంలో కూడా ప్రవేశిస్తుంది. ఇదే ఆత్మ సాక్షాత్కారం. ఇది ఆత్మదర్శి అయిన వాడు ఈ విధంగా దేహంలో ఆత్మ ఇలా మారుతూ వస్తుంది. తర్వాత దేహాంతర ప్రాప్తి కూడా దాన్ని కలుగుతోంది అని చూడగలుగుతాడు. విమూఢ నాను పశ్యంతి జ్ఞానచక్షుష. ఎవరికైతే జ్ఞానచక్షువులు ఉంటాయో ఆ వ్యక్తి చూడగలుగుతాడు. ఓహో, ఇప్పుడు శరీరం ఇక్కడ మనిషి చనిపోయాడు అంటే ఆత్మ ఈ దేహం నుంచి ఇంకో దేహంలోకి వెళ్ళింది అంతే. అది గమనిస్తున్నాడు. అది గమనిస్తున్నాడు కాబట్టి ధీరుడై ఉంటాడు, చలించడు. అధీరుడై ఉంటాడు కాబట్టి అందరు రోధిస్తూ ఉంటారు. ఎందుకంటే
పశ్యంతి జ్ఞానచక్షుష మిగతా వాళ్ళేమో వాళ్ళు అజ్ఞానులు కాబట్టి వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇక్కడ ఆ జింకను చూస్తున్నప్పుడు ఈ జ్ఞానము భరతుడిలో లోపించింది. కానీ ఎప్పుడైతే దేహం వదిలిపెట్టాడో ఆ ఆత్మ వేరే మార్గం లేకుండా ఇంకో జింకలో ప్రవేశించింది. జింకదే ఎందుకంటే యం యం వాపి స్మరం భావం జరత్యంతే కళేవరం. ఆ కళేవరాన్ని తన శరీరాన్ని విడిచే సమయంలో భరతుడు ఆ జింక పిల్లను చూస్తూ చూస్తూ తలుస్తూ దాని గురించి ఆలోచిస్తూ శరీరాన్ని విడిచిపెట్టే పథకలు దానికి మళ్ళీ అతనికి జింక దేహం వచ్చింది. జింక దేహం వచ్చింది. ఆ కథంతా మనం గత వారం విన్నాం. కానీ పశ్చాత్తాపం భగవద్ అనుగ్రహంతో భరతుడికి పూర్వజన్మ గుర్తుంది, తన చేతి తప్పు గుర్తుంది, తను ఎక్కడ దేహాన్ని వదిలిపెట్టాడు అది కూడా గుర్తుంది. అందుకోసం అక్కడే వెతుక్కు తన పుట్టిన ప్రదేశాన్ని వదిలిపెట్టి వెతుక్కుంటూ పులహాశ్రమానికి వెళ్ళాడు. అక్కడే తపస్సు చేస్తూ, ఎందుకంటే తపస్సు చేయడం ద్వారా శరీరము పవిత్రమవుతుంది, హృదయం పవిత్రమవుతుంది, భగవంతుని ప్రీతి కూడా కలుగుతుంది, తర్వాత కర్మఫలం నశిస్తుంది. అయినప్పటికీ అతడు ఆ విధంగా కర్మఫలం అంటే ఆ జింక దేహంలో ఉండవలసినటువంటి సమయం ఉందో ఆ కర్మఫలం నశించగానే వెంటనే మళ్ళీ తథా దేహాంతర ప్రాప్తి, మళ్ళీ దేహాంతర ప్రాప్తి కలిగింది. పునర్జన్మ దేహాంతర ప్రాప్తి, ఈ రెండు కూడా ఒకటే పదాలు. పునర్జన్మ పునః జన్మ అంటే మళ్ళీ జన్మ కలగడం, పునర్జన్మ. దేహాంతర ప్రాప్తి, దేహం అంతరించింది, మళ్ళీ దేహం తర్వాత ఇంకొక దేహం లభించడం, దేహాంతర ప్రాప్తి. తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్వం. ఇవన్నీ కూడా టెక్నికల్ పదాలు. ఈ టెక్నికల్ పదాలు మనం చక్కగా వైష్ణవులైన వాళ్ళు, భక్తిలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి. దేహాంతర ప్రాప్తి అనే పదం నేర్చుకోవాలి. పునర్జన్మ అనే పదం చక్కగా మనం పలుకుతూ ఉండాలి. తర్వాత ఆత్మ దర్శనం అని కూడా పలకాలి, ఆత్మ సాక్షాత్కారం అని పలకాలి, ఆత్మాన్వేషణ అని పలకాలి, అహం ఆత్మ నేను ఆత్మను అని పలకాలి, తర్వాత అహం కృష్ణదాసోస్మి, అహం కృష్ణదాస, అహం కృష్ణదాసి అని కూడా పలకాలి. అప్పుడు మన సంగతి తెలుస్తోంది, మన కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధం ఏమిటో అది కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఏ విషయాన్నైతే పదే పదే పలుకుతుంటామో ఆ భావన హృదయంలో నిలిచిపోతుంది. అంతేగా మనం మన పిల్లవాడిని లేకపోతే భార్యని లేకపోతే భర్తని మాటికి మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకు పిలుస్తుంటాం? ఆ పిలుపులో అంటే ఆ పిలుపు ద్వారా పుష్టి కలుగుతుంది, మన ప్రేమ పుష్టి. మన సంబంధ బాంధవ్యాల్లో పుష్టి చేయకోవడం కోసం మనం పదే పదే వారి నామాన్ని పలకడము, పదే పదే వారిని తలుసుకోవడము, పదే పదే వారికి సంబంధించినటువంటి వివరాలను చర్చించుకోవడం, ఈ ద్వారా ఆ సంబంధ బాంధవ్యాలు ఏందో వాటికి పుష్టి చేకూరుతుంది. అదేవిధంగా అహమాత్మ, అహం కృష్ణదాసోస్మి, ఈ విధంగా మనం పలకడం ద్వారా తర్వాత దేహాంతర ప్రాప్తి, ఆత్మదర్శనము, ఆత్మాన్వేషణము, ఆత్మ సాక్షాత్కార శాస్త్రము, ఈ విధంగా ఆత్మకు సంబంధించిన విషయాలు మనం పలుకుతూ ఉంటాం. మొత్తానికి భరత మహారాజుకి ఎప్పుడైతే ఆ జింక దేహం పోయిందో, జింక దేహం ఎటువంటిదంటే ఇందాక మనం ఒక 5 నిమిషాల కింద చర్చించినట్టు కనుక, ఎప్పుడైతే ఇది భరతుడికి అన్వయించింది కాదు, సాధారణంగా చెప్పేది, ఎప్పుడైతే ఆ మండే అగ్ని నుంచి నిప్పు రవ్వ ఎగిరి నీళ్ళలో పడితే వెంటనే అది చల్లారిపోతుంది. కానీ అదే నిప్పు రవ్వ వెళ్ళి ఒక ఎండు గడ్డి కుప్ప మీద పడితే పెద్ద జ్వాల రావచ్చు. అయితే ఆ జింక దేహం అనేది ఎటువంటిది అంటే నీళ్ళలో ఆ నిప్పురవ నీళ్ళలో పడాలండి. కానీ ఇక్కడ ఈ నిప్పురవ సామాన్య నిప్పురవ కాదు, సాక్షాత్తుగా శ్రీకృష్ణు యొక్క పరమ భక్తుడు కాబట్టి దాంట్లో ఆరిపోకుండా ఉండిపోయింది. ఆరిపోకుండా ఉంది, జంతు దేహంలోనే ఆరిపోకుండా ఉంది. మళ్ళీ ఎప్పుడైతే ఆ జింక తపస్సు ద్వారా ఆహారాన్ని తినకుండా శరీరాన్ని కృషింపజేసుకుని ఏమాత్రం భోగం అంటే ఆ పచ్చి గడ్డి తినలేదు, చిగురు ఆకులు తినలేదు, ఏం చేయకుండా అది దేహాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టకల్లా ఆ భరతుడికి
ఒక ఉత్తమ కులజుడైనటువంటి బ్రాహ్మణుని ఇంటిలో జన్మ వచ్చింది. శుచినాం శ్రీమతాంగే యోగో భ్రష్టో విజాయతే. అంటే భరతుడు యోగ భ్రష్టుడికి ఒక చక్కటి ఉపమానం. యోగంలో వెళ్ళిపోతున్నాడు, కానీ ఆ పదభ్రష్టుడయ్యాడు. అంటే పదం నుంచి పక్క వచ్చాడు, దారి తప్పాడు, రోడ్డు నుంచి కిందికి వచ్చాడు. అదే పదభ్రష్టుడు అంటారు దాన్ని. యోగో భ్రష్టో విజాయతే అంటే అదే యోగ భ్రష్టుడు, అంటే యోగ పదంలో వెళ్తూ దారి తప్పాడు, యోగ భ్రష్టుడు అయ్యాడు. అయితే శుచీనాం శ్రీమతాంగే యోగో ఆ విధంగా అక్కడ ఆ జింక దేహంలో పుట్టిన తర్వాత వదిలిపెట్టిన ఎక్కడ వదిలిపెట్టండి, తను భరతునిగా ఎక్కడైతే ఏ పులహాశ్రమంలో తన దేహాన్ని విడిచిపెట్టారో ఆ జింక రూపంలో కూడా అక్కడే వదిలిపెట్టాడు. కానీ పశ్చాత్తాపంతో వదిలిపెట్టాడు. పశ్చాత్తాపంతో వదిలిపెట్టేపటికి ఇక చివరి జన్మ అయిపోవాల్సిందే. ఇంకా అంటే ఇంత భక్తుడైన తర్వాత మళ్ళీ జన్మలు ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి చివరి జన్మ కావాలి. కాబట్టి ఉత్తమ కులుడు అయిన బ్రాహ్మణుని ఇంట జన్మించాడు. ఆ వ్యక్తి సామాన్య వ్యక్తుడు కాదు. అదంటే ఏంటి? అతకస్య చేత్ ద్విజవర ఆంగీరస ప్రవరస్య అంటే ఆంగీరస గోత్రీయుడైన ఒక బ్రాహ్మణుడి ఇంట్లో, పవిత్ర బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతటి మహాశక్తి సంపన్నుడు అంటే దీంట్లో స్పెషల్గా రాశాడు దాంట్లో సుఖదేవ గోస్వామి. యస్తు తత్ర పుమాంస్తం పరమ భాగవతం రాజర్షి ప్రవరం భరత ముసృష్ట మృగ శరీరం చరమ శరీరేణ విప్రత్వం గతమాహు. చరమ శరీరేణ అంటే అది చివరి శరీరం అంతే. మళ్ళీ మాటికి శరీరం రాకూడదు అని ఎవరు? పరమ భాగవతం రాజర్షి ప్రవరం. దాంట్లో రాజు, ఋషి, ఆ రాజర్షుల్లో ప్రవర అంటే ఓహో పరమోత్కృష్టు అంతటి మహాన్. పరమ భాగవతం రాజర్షి ప్రవరం భరత ముసృష్ట మృగ శరీరం చరమ శరీరేణ విప్రత్వం గతమా. చివరి శరీరంగా అతనికి విప్రత్వం లభించింది. అంటే బ్రాహ్మణ దేహంలో. కాబట్టి దాంట్లో అనుకుని ఎవరికైనా సరే రూపాలు వారు వెళ్తారు. మనకు మన ఇంట్లోకి ఒక ఉత్తమ జీవి ప్రవేశించాలంటే అంటే యోగ భ్రష్టుడైన వాడు. ఎందుకంటే యోగి అయిన వాడు ఎట్లా రాడు, యోగ భ్రష్టు అయిన వాడు వస్తాడు. కానీ యోగ భ్రష్టు అయిన వాడు చాలా బెటర్. ఎందుకంటే పూర్వజన్మలోనే ఎంతో తపస్సు చేశాడు, పూర్వజన్మలో ఎంతో భక్తి చేశాడు. కాబట్టి అటువంటి భక్తుడు మన ఇంట్లో వచ్చి పుడతాడు, లేదా అటువంటి భక్తురాలు వచ్చి మన ఇంట్లో పుడుతుంది. కాబట్టి దీనిని లక్షించి ఉండాలి. ఎప్పుడైనా దంపతులైన వారు, కొత్తగా వివాహమైన వారు ఇటువంటి వాళ్ళని కోసం వాళ్ళు అన్వేషించాలి, ఇటువంటి వాళ్ళని అపేక్షించాలి. లేకపోతే కర్మానుసారము ఏదో రోగగ్రస్తులైన వాళ్ళు పుడతారు. ఏదో కర్మఫలంతో ఈ జగత్తులో అనుభవించవలసి ఉన్నవాడు అటువంటి వాడు. అంటే ఉంటారు పిల్లలు చాలా రకరకాల, వాళ్ళకు కొంతమంది మాటలు రావు, కొంతమంది చూపు ఉండదు, కొంతమంది చెవుడు వాళ్ళు ఉంటారు, మూగ వాళ్ళు ఉంటారు, గుండెలో చిల్లున్న వాళ్ళు ఉంటారు, హైపర్ యాక్టివ్ అంటారు, రకరకాలు ఉంటుంది. సో ఇటువంటి జీవుడు అంటే ఆ జీవుడు ఎట్లాగో రాక తప్పదు ఈ జగత్తులోకి. ఆ జీవుడు మన ఇంట్లోకి రాకూడదు. ఆ జీవుడు మన ఇంట్లోకి వస్తే వాడితో పాటు మనం కూడా దుఃఖించాల్సి ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలైన వారు తెలివి గల వారై ఉత్తమమైనటువంటి ఆత్మయే, ఉత్తమ జీవాత్మయే తమ గృహంలో ప్రవేశించే విధంగా భగవంతుని ప్రార్థించాలి. భగవంతుని ప్రార్థించి అటువంటి వాతావరణం మేము కల్పిస్తాము అని సంకల్పించాలి. అటువంటి వాతావరణం కల్పిస్తామని సంకల్పించినప్పుడు ఉత్తమమైనటువంటి ఆత్మ ఆ గృహంలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఉత్తమమైనటువంటి ఆత్మ గృహంలో ప్రవేశించాలి. గర్భం ద్వారా అంటే అటువంటి వాతావరణం ఉండాలి కదా, అప్పుడే ఉత్తమమైన వాడు వస్తాడు. లేకపోతే కర్మఫలాన్ని మోస్తున్నవాడు వస్తాడు. తన కర్మఫలాన్ని, దుఃఖాన్ని ఎట్లాగా అనుభవిస్తాడు.
ఆత్మతత్వం తెలియని కారణంగా ఆ తల్లిదండ్రులు, ఆ వంశీయులు అందరూ కూడా అనుభవిస్తారు. అంటే ఏంటి? ఆత్మతత్వం తెలుసుకోవడం ద్వారా అందరూ సుఖభాగులవుతారు. ఆత్మతత్వం తెలుసుకోకపోవడం ద్వారా ప్రతి జీవి దుఃఖభాగులవుతారు. ఎందుకంటే ఆత్మయే అంత సౌందర్యవంతమైనది, సత్యమైనది, మంగళకరం. కాబట్టి ఆత్మ గురించి మనం మాట్లాడుతున్నామంటే గంటసేపు నుంచి మనం పూర్తిగా మంగళకరమైనటువంటి వాతావరణంలో ఇప్పుడు నెలకొని ఉన్నాము. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా వ్యక్తి చావు గురించి ఏంటా అది మొత్తం చావు గురించి మాట్లాడుతున్నాం కాసేపు ఆపు అంటే ఏంటి? ఆ చావు గురించి వాళ్ళకి వినాలని అనిపించదు. ఎందుకంటే అమంగళకరమైనది. ఆత్మ మంగళకరమైనది, శుభకరమైనది, శివ శివద శివదం సుందరమైనది, సత్యమైనది. కాబట్టి ఉత్తమమైనటువంటి సంతానము, ఉత్తమమైనటువంటి ఆత్మ మన మన కుటుంబంలో ప్రవేశించాలి అంటే చక్కటి వాతావరణం ఏర్పడాలి. ఏ విధంగా అయితే మనం ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తుంటే, చాలా పెద్ద గెస్ట్ ఉంటే ఎంత చిన్న ఇల్లైనా కూడా చక్కగా అలంకరించాలని ప్రయత్నిస్తాము. ఉన్న దాంట్లో ఏర్పాటు చేస్తాము, చెత్తని తీసి పడేస్తాము, క్లీన్ చేస్తాము, అది చేస్తాము, అన్ని ఏర్పాటు చేస్తాం. ఆ వ్యక్తిని చక్కగా వస్తాడు, బాగుంది మీ ఇల్లు, నేను ఎప్పుడూ ఇంత చక్కగా చూడలేదండి ఏ ఇల్లు కూడా అంటాడు. అంటే ఆ విధంగా గనక స్త్రీ గర్భాన్ని ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటే, ఆ విధంగా ఇంటిని కూడా ఏర్పాటు చేసుకుంటే ఉత్తమమైనటువంటి జీవుడు ఇంట్లో ప్రవేశిస్తాడు. తద్వారా మంగళం. తల్లిదండ్రులు కూడా ఉత్తమం అవుతుంది, వంశాన్ని కూడా ఉత్తమం అవుతుంది, ఆ యోగ భ్రష్టుడైన జీవుడికి కూడా లాభం. మనం హెల్ప్ చేస్తున్నాం. ఇది చాలా ఉత్తమం. ఈ విధంగా పరమ భాగవతుడైనటువంటి రాజర్షి ప్రౌఢైనటువంటి భరత మహారాజు చివరికి ఆ ఆంగీరస గోత్రీయ బ్రాహ్మణునికి జన్మించాడు. ఎందుకు అటువంటి వ్యక్తిలోనే అంటే అతడు అంటే మోస్ట్ సూటబుల్ అనమాట. భరతుడిది చివరి జన్మ కావడానికి చాలా అనుకూలమైన వాతావరణం. ఏమిటి అంటే ఆ బ్రాహ్మణుడు అంటే తండ్రిగా ఉండే బ్రాహ్మణుడు నిరంతరం వేదాధ్యయనం చేస్తుండేవాడు. వేదాలను అధ్యయనం చేయడం, వాటి అనుబంధ శాస్త్రాలు, పురాణాలు వాటిని కూడా పఠిస్తూ ఉండేవాడు. తర్వాత ధ్యానం చేయడము, దాన్ని అధ్యయనం చేయడము, వాటిని ప్రవచించడము, అంతేకాకుండా దానం చేయడం. దానం దమస్త యజ్ఞస్థ స్వాధ్యాయ తప ఆర్జవం, ఇవన్నీ కూడా బ్రాహ్మణుల యొక్క లక్షణాలు. అవన్నీ పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. ఏ విధంగా ఎవరైతే అటువంటి వాతావరణంలో అటువంటి వ్యక్తి ద్వారా అతని యొక్క అటువంటి వీర్యం ద్వారా ఉత్తముడైనటువంటి జీవుడు గర్భంలో ప్రవేశిస్తాడు. దానం చేయడంలో నిపుణుడు, సర్వదా సంతుష్టుడు, తృప్తిగా ఉండేవాడు. ఓర్పు కూడా ఉండేది, చాలా ఓర్పు ఉండేది. అది వినయవంతుడు, విద్యావంతుడు, అసూయారహితుడు. చూస్తారు ఇంతటి అంటే ఎన్ని సద్గుణాలను మనం పొందితే అంత ఉత్తముడైనటువంటి జీవుడు గర్భంలో ప్రవేశిస్తాడు, ఇంటిలో ప్రవేశిస్తాడు. అంటే ఏంటి? మనకు శుభము కలగాలంటే మనం అశుభాలను తొలగించుకొని శుభ మార్గంలో మనం నడుస్తున్నప్పుడు నిశ్చయంగా జీవితంలో శుభమే కలుగుతుంది. అశుభం కలుగుతోంది అని దుఃఖించబడద్దు. అశుభం కలుగుతుంది, ఓహో ఎక్కడో ఏదో లోపం ఉంది కాబట్టి వెంటనే నేను ఒక వ్రతపాలన చేయబడతాను, ఇప్పుడు నేను తపస్సు చేయబడతాను, నన్ను నేను సరిదిద్దుకుంటాను అనుకుని వెళ్ళినప్పుడు ఆ అమంగళం దానంతో అదే తెలిగిపోతుంది. లేదా రాబోతున్నటువంటి అమంగళం కూడా దానంతో అక్కడే ఆగిపోతుంది. వినయవంతుడు, విద్యావంతుడు, అసూయారహితుడు. బ్రాహ్మణుడైన వాడు అసూయారహితుడు ఉండాలి. ఎందుకు అసూయ అంటే? వాడికి వచ్చింది నాకు రాలేదు, అదే కదా అసూయ. వాడికి ఉంది నాకు లేదు, ఇదే కదా అసూయ. వాడికి వచ్చింది ఎంతకాలం ఉండబోతోంది? 30-40 ఏళ్ళు, ఫినిష్ అయిపోయింది. నేను తాత్కాలిక కాసేపు పట్టుకున్నాడు, తర్వాత వదిలిపెడుతున్నాడు. ఎందుకంటే ఆత్మతత్వం తెలిసిన వాడు ఎప్పుడైనా కూడా ఎవరి పట్ల అసూయను కలిగి ఉండడు. ఎందుకంటే కర్మఫలంగా వాడికి కాసేపు అది పట్టుకోవడానికి వచ్చింది, పట్టుకున్నాడు, వదిలిపెడతాడు. వాడు పట్టుకున్నాడే, నేను అసూయ పడితే నేను జీవితాంతం నేను ఈ త్రిగుణాలను పట్టుకుని అనేక జన్మలను పొందవచ్చు అని తెలుసు కాబట్టి వాడు అసూయ రైతులు ఉంటాడు. తర్వాత
ఆ బ్రాహ్మణుడు అంటే ఎవరి గర్భాన్ని అయితే భరతుడు జన్మించాడో అతడు ఆత్మదర్శియే భగవత్ సేవలు నెలకొన్నాడు. అంటే వీటన్నిటి కూడా అంటే ఉత్తమ బ్రాహ్మణుడు అని చెప్పడానికి ఏ, సూచన ఏమిటంటే అతడు భగవత్ సేవలో నెలకొని ఉండాలి. ఇది ముఖ్యమైన విషయం. అతడు ఆంగిరస గోత్రీయుడైన బ్రాహ్మణుడు ఇంతటి సద్గుణ సమస్త సద్గుణాలతో ఉండేవాడు. అతనికి 2 భార్యలు ఉండేవాళ్ళు. మొదటి భార్య ద్వారా 9 మంది ఉత్తములైన పుత్రులు ఉన్నారు. రెండవ భార్య ద్వారా కవల పిల్లలు పుట్టారు, ఒక ఆడామగ. ఆ ఆడామగలో మగ సంతానమే మన భరతుడు. చూసారా? అంటే ఏంటి? ఆ ఆడపిల్ల అంటే తోబుట్టుగా జన్మించింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ ఈయనేమో మహానీయుడు. ఎంత మహనీయుడు! సాక్షాత్తుగా పూర్వజన్మలో భగవద్ అవతారమైనటువంటి వృషభదేవుని తనయుడు, పరమ భాగవతుడు, రాజర్షి ప్రవరుడు. ఏమైంది? ఇంకో ఎవరో తెలియనటువంటి ఇంకొక జీవుడితో కలిసి ఒకటే గర్భాన్ని కవల పిల్లలు. అంటే ఆయన దానివల్ల ప్రభావితులు కాలేదు, కానీ ఏ విధంగా ఉంటుంది అని మనల్ని మనం జాగృతం చేసుకోవడం, ఒక్కోసారి మన సభను మనం సావధానపరుచుకోవడం కోసమే భాగవతం. ఆయనకి ఎటువంటి చింత లేదు, ఎందుకంటే అది చరమ శరీరేణ విపరీత్వం గతమాహు, అది చివరి శరీరమే. కానీ ఆ సమయానికైనా కూడా అది చేయాల్సి వచ్చింది కదా, కష్టపడాల్సి వచ్చింది కదా. ఆ విధంగా చిన్న భార్యకు కవల పిల్లలు పుట్టారు, దాంట్లో మగపిల్లవాడే మన భరతుడు. ఈ విధంగా శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టోపి జాయతే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పలికిన విధంగా శుచీనాం అంటే ఉత్తములైనటువంటి బ్రాహ్మణులై ఉంటారు. శ్రీమతాం అంటే ధనవంతులై ఉంటారు. ధనవంతులు అంటే వాళ్ళు పాపులై ఉంటారు ఒక్కోసారి. అందుకోసం శ్రీమతాం అనే పదం సాధారణంగా వైశ్యులకు అన్వయించబడుతుంది. అందుకే వైశ్యులతో సాధారణంగా వారు భక్తి ప్రపత్తులతోనే ఉంటారు. అంతేకాకుండా మాంసభక్షణాది ఏమైనా కార్యాలలో వాళ్ళు నెలకొనరు, వాళ్ళు శాకాహారులే ఉంటారు. అటువంటి చోట వారికి భక్తికి ఇదోదికమైనటువంటి అవకాశం, చక్కటి అవకాశం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి శుచినాం శ్రీమతాంగి యోగ భ్రష్టు అయింది. ఈ విధంగా వృషభదేవుని తనయుడు అనేటువంటి భరతుడు మహారాజుకు మొట్టమొదలేమో క్షత్రియ దేహము, తర్వాతనేమో పశుదేహము, తర్వాత బ్రాహ్మణ దేహం. ఈ విధంగా బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ. అప్పటికి అంటే పుట్టక ముందే తర్వాత ఇంకా ఎటువంటి సాధన చేయకముందనే అతడు బ్రహ్మజానాతి అంటే పరతత్వం గురించి మొత్తం పూర్తిగా తెలుసుకుని ఉన్నాడు, ఆత్మ దర్శనం చేస్తున్నాడు. అందుకోసమే భగవద్ వల్ల ప్రత్యేకంగా అన్ని జన్మలు చక్కగా గుర్తున్నాయి. ఇది చాలా అరుదు. ఈ పూర్వజన్మలు గుర్తున్నటువంటి విషయాలు మనకు చాలా తక్కువ కనిపిస్తుంటాయి భాగవతంలో. ఒకటేమో భరత మహారాజు, ఇంకోటేమో నారదుల వారు, నారదముని దాని గత జన్మలో దాసిపుత్రునిగా పుట్టాను, అంత ముందర జన్మలో గంధర్వుడిగా ఉండేవాడు. ఈ విధంగా నారదముని చెప్పారు. తర్వాత తల్లి గర్భంలో ఉన్న విషయాలు గుర్తుపెట్టుకున్నాడు ఎవరు? భక్త ప్రహ్లాదుడు. అంటే వీరందరూ కూడా పరమ భాగవతులు, భౌతిక జగత్తుకు సంబంధించిన వాళ్ళు కాదు అని ఈ వివరాలన్నీ కూడా మనకు తెలియజేస్తుంది, చూపిస్తుంది. ఈ విధంగా బౌద్ధ అనుగ్రహం వల్ల పుట్టినప్పటి నుంచే భరతుడు చాలా సావధానంగా ఉండదు. సావధానం అంటే భయం. భయం అంటే ఏంటి? భయం. ఇప్పుడు కొంతమంది అడుగుల్లో అడుగు నడుస్తుంటారు. సపోజ్ నేల తడిగా ఉంది, నేల తడిగా ఉన్నప్పుడు పరిగెత్తుకుంటే దారి పడతారు. అప్పుడు కాళ్ళలో కాళ్ళు వేసుకుంటారు. అంటే సావధానంగా వెళ్ళు, జారుతారు. సావధానం అంటే అప్రమత్తంగా ఉండి సావధానంగా. పుట్టినప్పటి నుంచి సావధానంగా ఉన్నాడు. అంటే పెద్దగా అయిన తర్వాత మ్యాచ్యూర్ కొద్దిగా పరిపక్వత అయిన తర్వాత కాదు. ఎందుకంటే ఇప్పటికీ 2 జన్మలు అయిపోయినాయి కదా, ఇంకా ఏముంది? ఆల్రెడీ జ్ఞానం వచ్చేసినప్పటికీ ఇంకొంచెం చాలా పరిపక్వత ఉండి
ఎట్లా 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 వ్యవహరించేవాడంటే ఈ పిల్లవాడికి వినిపించదేమో, ఈ పిల్లవాడికి ఈ పిల్లవాడు మోగవాడేమో, ఈ పిల్లవాడికి కనిపించడేమో, అంటే ఇదేంటి ఎదురుకుండా నుంచి ఏమైనా ఇట్లా వస్తువు వెళ్ళినా కూడా ఆ వస్తువు చూసేవాడు కాదు. ఏ విధంగా అయితే గుడ్డివాడు ముందు వెళ్ళినాడు కానీ ఇట్లా మనం చూడాలో ఆ విధంగా సాగుతుంది. అంటే ఏంటి చూడట్లేదు, ఇట్లాంటి కదట్లేదు గుడ్డివాడా, ఆ విధంగా ఆ విధంగా అభాసం కలిగే విధంగా, అనుమానం కలిగే విధంగా ప్రవర్తించేవాడు చిన్నప్పటి నుంచే. ఎందుకంటే సాంగత్యానికి దూరంగా ఉండడం కోసం. సాంగత్యం ఎందుకు వస్తుంది? ఎవరన్నా పలకరిస్తారు, పలకరించగానే మనం కూడా పలకరిస్తాం, మాట మాట కలిసింది, పెరిగిపోయింది. అసలు నువ్వు వాడు చూస్తున్నాడు కానీ నువ్వు చూడట్లేదు. ఎంత నువ్వు కన్ను కన్ను కంటితో కన్ను కలవట్లేదు, ఇక మాట మాట ఎట్లా కలుస్తుంది? అవకాశం నీ దగ్గర ఎవ్వడూ రాడు. చూపులో చూపు కలగకపోతే, నవ్వులో నవ్వు కలగకపోతే, మాటకు మాట కలగకపోతే సాంగత్యం ఉంది ఇంకా. ఆ విధంగా మాటకు మాట కలపలేదు, చూపు కలపలేదు, ఏదీ లేదు. ఆ విధంగా చెవిటివాడిగా గుడ్డివాడిగా మూగవాడిగా చేస్తూ తనను తాను రక్షించుకున్నాడు. కానీ ఒకటే పని చేస్తాడు, నిరంతరము శ్రీకృష్ణ పాద పద్మాలని హృదయంలో తలుచుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు జన్మలేని పరమ భక్తుడు కాబట్టి అదొక్కడి మాత్రం చేశాడు. ఆ విధంగా అభక్తులతో ఉండి, ఎందుకంటే 9 మంది కదా ఆ సవత్తల్లికి, పెద్ద తల్లికి 9 మంది సంతానం. ఇంతమంది చక్కగా ఆడుకోవచ్చు. మరి వాళ్ళతో ఆడకపోయినప్పుడు తన చెల్లెలు ఉంది, చిన్నపిల్ల, ఆడుకోవచ్చు. దూరం, అందరికీ దూరం. ఈ విధంగా అందుకోసం చాలా సావధానంగా ఉన్నాడు మొదటి నుంచే కూడా. అంతేకాకుండా కర్మణా దైవ నేత్రేణ, ఎందుకంటే ఒక దేహం నుంచి ఇంకో దేహంలో మారుతున్నాడంటే ఆ పరమాత్ముడు మన హృదయంలో ఉన్నటువంటి కోరికను అనుసరించి పంపిస్తున్నాడు కాబట్టి నిరంతరము ఆ పరమాత్మ మీదే దర్శనాన్ని, తన దృష్టిని పెట్టాడు, తన చూపుని పెట్టాడు, తన యొక్క ధ్యానాన్ని పెట్టాడు. తర్వాత తన దృష్టి మళ్లించకుండా ఉండడం కోసము చాలా సావధానంగా ఉన్నాడు. ఇదంతా మనం చాలా శ్రద్ధతోటి సావధానమే గమనించవలసిన విషయం. అని కృష్ణ ఏమంటాడంటే దీనికోసం ఉత్తమమైన మార్గము శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అనే ఈ 9 రకాల. అంటే కృష్ణుడితోటి మనకు కనుక ఒకటే ఇచ్చి ఉంటే మనకు విసుగు రావచ్చు, లేదా విరామం మనం కోరవచ్చు. కాబట్టి విసుగు విరామం లేకుండా ఉండడం కోసం 9 రకాలు. ఒక్కొక్కటి ఒక గంట చేస్తూ పోయినా కూడా మళ్ళీ ఇంకోటి చేయడానికి మళ్ళీ 9 గంటలు చేస్తాం. 9 గంటలు మళ్ళీ వెయిట్ చేస్తే కానీ మళ్ళీ రాదు. ఆ విధంగా సాగుతుంది. 9 రకాల భక్తి ఈ విధంగా చేస్తూ ఉంటే వేరే అవకేషన్ లేకుండా ఎవరైతే చేస్తుంటారో కేవలం ఈ పద్ధతి ద్వారానే ఎవరైనా కూడా జరామరణ మోక్షాయ, ముసల్తనం నుంచి కానీ మృత్యు నుంచి కానీ బయటపడడానికి ఏకైక మార్గము. ఈ విధంగా అయితే ఈ బ్రాహ్మణుడు తండ్రి చాలా నిష్ఠాగరిష్ఠుడు, అన్నీ ఉన్నాయి. అయితే అతనికి 9 పెద్ద భార్య 9 మంది సంతానం ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా సామాన్య జీవులు, సాధారణ ఆత్మలు. కానీ ఈ వ్యక్తి ఈ భరతుడు, ఈ రెండో భార్య వలన పుట్టినటువంటి పుత్రుడున్నాడు, సామాన్య కాదు, సాక్షాత్తుగా భగవంతుని యొక్క అంటే ఉత్తమ భాగవతుడు, వినమ్రమైన కలిగిన వాడు. ఆటోమేటిక్గా ఎవరైనా భక్తుడై ఉంటాడో అతని పట్ల సమస్త జీవులు ఆకర్షితులైపోతారు. అనుకోకుండా ఆ బాలుడి పట్ల, తన కొడుకు పట్ల 9 మంది ఉన్నారు, ఆ 9 మంది మీద కూడా కలిగినటువంటి ప్రేమ ఈ పిల్లవాడి మీద కలిగింది. ఆ పిల్లవాడితో పాటు కూతురు కూడా ఉంది, మరి కూతురు మీద రాలేదు, ఇతని మీద వచ్చింది. అది ఎందుకంటే భాగవతుడు కాబట్టి, పరమ భాగవతుడు. ఇతనికేమో ఇష్టం లేదు, తండ్రి పట్ల ఎక్కువ రుచి లేదు. ఎందుకంటే మళ్ళీ తండ్రి అంటే మళ్ళీ ఇంకేమవుతుందో, కానీ తండ్రికి మాత్రం ఇతనంటే ఇష్టం. ఈ విధంగా కాబట్టి ఈ పిల్లవాడి మీద ఆ తండ్రి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించేవాడు. ఈ పిల్లవాడిని ఏదో విధంగా చేసి చక్కటి పండితుని చేస్తారు. ఇంకా పిల్లవాడు చూడేంత అందంగా ఉన్నాడు, ఎందుకంటే ఆత్మ సుందరమైంది.
ఆత్మ సత్యమైనది, ఆత్మ మంగళకరమైనది. ఇతడు ఆత్మదర్శి, తండ్రి కూడా ఆత్మదర్శి. కాబట్టి చాలా ప్రేమ కలిగింది ఆ పిల్లవాడి మీద. కాబట్టి ఈ అందంతో పాటు ఇతన్ని మంచి పండితుడిగా చేస్తాను, వేదాధ్యయన పరుడిగా చేస్తాను, నాకంటే పెద్దవాడిగా చేస్తాను అనుకున్నాడు. అనుకుని ఆ, చాలా ప్రయత్నించాడు. సంస్కారాలు అన్ని దశ సంస్కారాలు, అన్ని రకరకాల ఆ శౌచాది కార్యక్రమాలు అనేకమైనవి చెప్పడానికి ప్రయత్నించాడు, అనేక నేర్పించడానికి ప్రయత్నించాడు. అయితే ఇక్కడ మొహమాటం పెట్టుకోలేదు భరతుడు. చిన్నవాడు, చాలా చిన్న పిల్లవాడు, కానీ ఇక్కడ తెలియగలవాడు కాబట్టి మొహమాటం. మరి తండ్రి నా కోసం ఇంత కష్టపడుతున్నాడు కదా, చేయకపోతే బాగుండదేమో. అయిపోయింది, ఇప్పటికే చాలా అయిపోయింది. పెద్ద జన్మ గడిచిపోయింది, పశు జన్మ గడిచిపోయింది, ఇంకా నో నో. కాబట్టి ఎటువంటి సెంటిమెంట్ పెట్టుకోలేదు భరతుడు. ఎటువంటి సెంటిమెంట్ పెట్టకుండా ఇంకా తన మీద విసుగు కలిగే విధంగా తండ్రి ఏది చెప్తే దానికి విరుద్ధంగా చేయడం కూడా మొదలుపెట్టాడు. ఉదాహరణకి తండ్రి అనేవాడు, ఎప్పుడైతే నువ్వు కాలకృత్యాలకు తీర్చుకోవడానికి వెళ్తావో తర్వాత చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి, ఆచమనం చేయాలి అని నేర్పించాడు. భరతుడు ఏం చేసేవాడు, చిన్నపిల్లవాడు ఆ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ముందర అంటే అంటే అటు అటు మూత్రం వేయడానికి మలత్యాగం కోసం వెళ్ళాలి, మొట్టమొదలే కాళ్ళు చేతులు కడుక్కునేవాడు, ఆచమనం చేసేవాడు, తర్వాత వెళ్ళేవాడు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అంతే. ఎవరికైనా విసుగొస్తుంది కదా, ఏంటని ఎన్నిసార్లు చెప్పాలి, ఆ మాత్రం నీకు తెలియదా, ఆ మాత్రం గుర్తులేదా నీకు, ఏంటి పిచ్చివాడివా, ఏంటి మూర్ఖుడివా, గాడిదా అంటారు కదా. తిడితే ఇంకా మంచిది, తిడి ఇంకా దూరం అయితే ఇంకా మంచిది. మన ఆచార్యుల్లో ఒకనటువంటి శ్రీ గౌరకిషోర్ బాబాజీ మహారాజు, ఎందుకంటే సాధువు కనుక ఎప్పుడు ఉంటే, సాధువు ఎప్పుడైనా ఉంటే అందరికి ఏంటి, సాధువు దగ్గర నమస్కరించి వాళ్ళకి నమస్కరిస్తే వాళ్ళు ఆశీర్వదిస్తారు, ఆశీర్వదిస్తే మనకు లాభం కలుగుతుంది, ధన ప్రాప్తి కలుగుతుంది అని అందరూ అనుకుంటారు. కాబట్టి అందరూ వచ్చి ఏదో ఒకటి దండాలు పెట్టేవాళ్ళు చేసేవాడు. ఈ వీళ్ళ తాకిడికి భరించలేక అని ఏం చేసేవాడంటే ఒక మలమూత్రశాల పాకితోటి, అంటే ఆ కాలంలో కదా, దాదాపు 2-3 సంవత్సరాల కింద కదా పాకి, అంటే అంటే మేతలు తీసుకెళ్లేటువంటి ఆ ప్లేస్ లో దాని ముందర వెళ్ళి వచ్చినవాడు. అక్కడ మొత్తం చాలా దుర్గంధంగా ఉండేది. కనీసం తను ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఎవరు రాకుండా ఉంటారని చెప్పి అంటే ఏంటి, ఇటువంటి లౌకికుల సాంగత్యం కంటే ఈ మలంతో సాంగత్యమే ఉత్తమము అన్నట్టుగా ఆయన చూపిస్తారు. ఈ విధంగా అని చెప్పిన దాన్ని చాలా వికృతంగా చేయడం మొదలుపెట్టాడు. అయితే వ్రతానుష్ఠానము, శౌచము, ఈ విధంగా రకరకాలు చేస్తూ వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది అనే విషయం ఇప్పటికే 9 దాటిపోయింది కాబట్టి తర్వాత విషయం మనం వచ్చే వారం నేర్చుకుందాం. అంటే ఈ ఆత్మ గురించినటువంటి చర్చ దానికి తగ్గట్టుగానే మనకు భరత మహారాజు కదా ఈ విధంగా చాలా ఆనందంగా రమ్యంగా సాగుతోంది. ఆత్మానందాన్ని కలిగిస్తుంది, మీకు నిశ్చయంగా మీకు కూడా ఆత్మానందాన్ని కలిగిస్తూనే ఉంటుందని నాకు భావన కలుగుతోంది. ఎందుకంటే ఆత్మ సుందరమైనది కాబట్టి ఈ విషయాలు మనకు హృదయానికి సుందరంగానే ఉంటాయి, మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా హృదయంలో ఒక రకమైనటువంటి జ్యోతి, ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగింపజేస్తుంది. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్యోతి వెలుగుతుందో అప్పుడు నిశ్చయంగా మనం పరమానంద భాగులమవుతాం. ఇది ఆత్మీయ శ్రీమద్ భాగవత ధరాజ్ కీ జయ, భరత మహారాజ్ కీ జయ. ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు.